బిఎల్ఐసి లైబ్రరీ ఎగ్జామినేషన్స్కి ఫస్ట్ సెమిస్టర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ నెట్వర్క్ ఇన్ లైబ్రరీ, దీన్ని మనకి ఏ విధంగా అడుగుతారంటే ఎటికెట్స్. ఓకే, ఎటికెట్స్ ఇన్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అన్నప్పుడు మనము ఈ డయాగ్రాము అండ్ దీని కింద ఎలాబరేట్ ఫస్ట్ ఎటికెట్ అంటే ఏంటి అండ్ అది ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఒక లైబ్రరీయన్ ప్రొఫెషనల్కి, స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఉంది చూడండి, స్టాఫ్ కమ్యూనికేషన్ అమంగ్ ద స్టాఫ్ ఆఫ్ ద లైబ్రరీ హ్యాస్ అన్ ఎఫెక్టివ్ వే అండ్ ఆల్వేస్ యూజింగ్ పాజిటివ్ స్టేట్మెంట్స్. అంటే స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు పాజిటివ్గా ఇంటరాక్ట్ అవ్వడము, ఫ్యాకల్టీతో కానివ్వండి, ఇంకేదైనా ఇన్స్టిట్యూషన్స్కి మీరు మెయిల్స్ కానీ అట్లాంటివి ఏమైనా సెండ్ చేసినప్పుడు పాజిటివ్ నోట్స్లో సెండ్ చేయడం, ఇవన్నీ కూడా ఎటికెట్స్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్, వెన్ ఎ యూజర్ విజిట్స్ ద లైబ్రరీ ఇన్ సర్చ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్, అంటే ఎవరైనా ఒక పర్సన్, యూజర్ అంటే ఏదైనా ఒక పర్సన్ లైబ్రరీ విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లా రిఫర్ చేస్తారు, ఆథర్ని కానివ్వండి లేకపోతే ఒక స్పెసిఫిక్ పబ్లికేషన్ కానీ అట్లా చేస్తారు. సో అప్పుడు కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటేనే మనకి ఇంకొంచెం ఎక్కువనే తెలుస్తుంది అనేసి ఇక్కడ కాంటెంట్ చెప్తుంది. సో లైబ్రేరియన్ ఈజ్ అన్ అసిస్టెంట్ టు ఇన్ఫర్మేషన్ సీకర్స్. లైబ్రేరియన్ అనే వాళ్ళు అసిస్టెంట్ టు ఇన్ఫర్మేషన్ సీకర్స్, ఎవరైతే ఇన్ఫర్మేషన్ కానీ వస్తారో వాళ్ళకి అసిస్టెంట్ లాగా అన్నట్టు చెప్పిండ్రు. అండ్ ఈ ట్రాన్స్లేటర్ ఆఫ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్, అంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ కావాలన్నా లైబ్రేరియన్ అనే ఒక పర్సన్ ట్రాన్స్లేటర్ లాగా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అనదర్ క్రూషియల్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ స్టాఫ్ అండ్ యూజర్స్ ఇస్ పబ్లిసైజింగ్. ఓకే, అంటే ఏదైనా పాలసీస్లలో కానీ సర్వీసెస్లలో కానీ ఏమైనా చేంజెస్ ఉంటే వాటన్నింటినీ జనరలైజ్ చేసి అందరికీ చెప్పడం అనమాట. నెక్స్ట్, కమ్యూనికేషన్ బిట్వీన్ లైబ్రరీస్, ఒక యూనివర్సిటీ లైబ్రరీ నుండి కానివ్వండి, సెంట్రల్ లైబ్రరీ కానివ్వండి, వాటి మధ్యలో జరిగే కమ్యూనికేషన్స్, సో అండర్స్టాండ్ చేయడం, వాటి గురించి మాట్లాడడం కానీ రాయడం కానీ ఒక ప్లీజింగ్ మేనర్లో, ఒక కన్విన్సింగ్ మేనర్లో ఉండాలి అనేది ఇది ఎటికెట్ అనమాట. నెక్స్ట్, కమ్యూనికేషన్ బిట్వీన్ ద లైబ్రరీ అండ్ ద మేనేజ్మెంట్. సో లైబ్రరీకి మేనేజ్మెంట్కి మధ్యలో కమ్యూనికేషన్ ఎట్లా ఉండాలి అనేది, లైబ్రరీస్ ఇన్ అకాడమిక్ అండ్ స్పెషల్ ఆర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ మెయిన్లీ ఫంక్షన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎవరైతే మెయిన్గా ఫంక్షన్ చేస్తున్నారో అంటే మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ని బేస్ చేసుకొని, సో అప్పుడు కూడా కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైబ్రేరియన్ హ్యాస్ టు కమ్యూనికేట్ విత్ ద మేనేజ్మెంట్. లైబ్రేరియనే మేనేజ్మెంట్ తోటి కమ్యూనికేట్ అయ్యి మై రిక్వైర్మెంట్ ఏంటి, పాలసీస్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి, ఫండ్స్ కానివ్వండి, శాంక్షన్ కానివ్వండి, బుక్స్ పర్చేస్, లేబులింగ్ మొత్తం లైబ్రేరియనే చేసుకోవాలి అని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ద ఫర్నిచర్ అండ్ ద ఎక్విప్మెంట్. ఓకే, సో నెక్స్ట్, లైబ్రరీ ఫ్యాకల్టీ కమ్యూనికేషన్. ఇన్ అండ్ లైబ్రరీ ఫ్యాకల్టీ షుడ్ వర్క్ టుగెదర్ టు అచీవ్ బెటర్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్. అంటే స్టూడెంట్స్కి ఎక్కువ వరకు రీచ్ అవ్వాలి అనే ఒక థాట్ తోటి ఇక్కడ ఏముంది అంటే మంచిగా టీచర్ తోటి, ఫ్యాకల్టీస్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం, ఒక కొలాబరేటివ్ లెర్నింగ్ ఉండాలి అనేది దీని మెయిన్ ఇంటెన్షన్. మీరు ఓన్ వర్డ్స్లలో కూడా రాయొచ్చు. సో దీనికి సమ్మరీ కానివ్వండి. ఓకే, ఎటికెట్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. రేపు లైబ్రేరియన్గా వర్క్ చేసేటి వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ద నౌన్ ఎటికెట్ డిస్క్రైబ్స్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ బిహేవియర్స్. ఎటికెట్ అనేది ఏం డినోట్ చేస్తుంది అంటే ఒక బిహేవియర్. ఇప్పుడు మనం కూడా ఫుడ్ ఎటికెట్స్ తెలుసుకోండి అని అంటాం. అంటే ఏంటి, ఎట్లా తినాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, బిఫోర్ ఈటింగ్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఓకే, మౌత్ వాష్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఎటికెట్స్ కిందకి వస్తాయి అనమాట. ఇవి మనం ఇన్కల్కేట్ చేస్తాం. ఎవరికి ఇన్కల్కేట్ చేస్తాం? స్టూడెంట్స్కి. అట్లనే ఒక లైబ్రేరియన్కి వెళ్ళినప్పుడు సైలెన్స్గా ఉండడము, కమ్యూనికేట్ చేయడము, బుక్స్ని తీసుకొని మళ్ళీ ప్రాపర్గా ప్లేస్ చేయడము, ఇవన్నీ కూడా ఎటికెట్స్ కిందకి కన్సిడర్ చేస్తారనమాట. నెక్స్ట్, సమ్ కంప్యూటర్ ఎటికెట్స్. మీరు లైబ్రరీకి వెళ్ళినప్పుడు కొన్ని కంప్యూటర్ ఎటికెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. డు నాట్ యూజ్ ఎ కంప్యూటర్ టు హార్మ్ అదర్ పీపుల్. ఒక కంప్యూటర్ని యూజ్ చేసి వేరే వాళ్ళని హార్మ్ చేయడానికి ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు అని. అండ్ డు నాట్ ఇంటర్ఫియర్ విత్ అదర్ పీపుల్స్ కంప్యూటర్ వర్క్. వేరే వాళ్ళ కంప్యూటర్ వర్క్ ఆల్రెడీ అక్కడ ఉంటే డు నాట్ యూజ్ దట్ సిస్టమ్ అని. అండ్ ఫైల్స్, డైరెక్టరీస్ని వాటిని మూవ్ చేయడం కానీ, వన్ ప్లేస్ నుంచి అదర్ ప్లేస్కి షిఫ్ట్ చేయడం కానీ అట్లాంటివి కూడా చేయొద్దు. అండ్ డు నాట్ యూజ్ ఏ కంప్యూటర్ టు స్టీల్. ఓకే, కంప్యూటర్ని స్టీల్ చేయడం కోసం కూడా యూజ్ చేయొద్దు. వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ని కాపీ చేయడం కానీ, అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ కాంది మీరు గ్యాదర్ చేయడం కానీ ఇట్లాంటివి ఇవి కూడా చేయొద్దు. సో ఇవన్నీ కూడా ఎటికెట్స్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్, ద పాయింట్స్ టు బి కవర్డ్ ఇన్ లైబ్రరీ ఎటికెట్ అంటే రెస్పెక్ట్ అదర్ యూజర్స్. ఓకే, మినిమైజింగ్ ద నాయిస్. మీరు ఎప్పుడైనా లైబ్రరీకి వెళ్ళినప్పుడు కనుక చూస్తే అక్కడ నాయిస్ ఉండదు. అండ్ లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడానికి చాలామంది ఇష్టపడతారనమాట. బికాస్ మినిమైజింగ్ ద నాయిస్ అండ్ లెస్ కన్వర్జేషన్. నెక్స్ట్, బిహేవ్ ఇన్ సివిల్ మేనర్ టువర్డ్స్ లైబ్రరీ స్టాఫ్ మెంబర్స్. హ్యాండిల్ ఆల్ లైబ్రరీ మెటీరియల్స్ అండ్ ఫెసిలిటీస్ విత్ కేర్. ఓకే, లైబ్రరీ బుక్కే కదా నాకేంటి అనుకోకుండా లైబ్రరీ బుక్ని కూడా చాలా కేర్ఫుల్గా యూస్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి అనేసి.
అండ్ ఆబ్వియస్లీ ఇదైతే బేసిక్. డు నాట్ యూస్ సెల్ ఫోన్స్ ఇన్ ద లైబ్రరీ. యూజ్ చేసుకోవచ్చు, బట్ రింగ్ టోన్ వాల్యూమ్ పెంచడము, అందులో కాల్స్ మాట్లాడడము అవన్నీ కూడా వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి కాబట్టి అట్లాంటివి ఏవి చేయొద్దు అని.